మీరు జబర్దస్త్ చేసినప్పుడు నాగబాబు గారితో మీకు ఆ ఇంటరాక్షన్ ఉంది. ఎప్పుడైనా నాగబాబుతో మాట్లాడుతున్నప్పుడు కానీ మెగాస్టార్ గారి గురించి టాపిక్ రావడం మీరు ఏం అడుగుతూ ఉంటారు ఎక్కువగా? బేసిక్గా నేను నాగబాబు చాలా క్లోజ్ అండి. నాగబాబు గారు ఈజ్ నాట్ లైక్, నేను ఆయన ఎప్పుడు ఒక జడ్జిగా ఒక యాక్టర్గా ఎప్పుడు చూడలేదు. ఆయన ఒక ఫాదర్లా నేను చూస్తాను. బేసిక్గా మీరు అందరూ అనుకోవచ్చు ఏదో చిరంజీవి గారి అభిమాని కాబట్టి నాగబాబు గారి గురించి అలా చెప్తున్నాను అనుకోవచ్చు, కానీ 100% నా లైఫ్లో నేను ఆయన కళ్ళ ఒక 7-8 ఇయర్స్ ఆయన దగ్గరగా చూశాను. లిటరల్లీ ఆయన మమ్మల్ని ఇంటికి పిలిచేసి మాకు ఫేవరెట్, ఆయనకు ఫేవరెట్ కోడిగుడ్డు, వంకాయ, దాన్ని ఏమంటారు అట్టి చేపలు అంటారు కదా, ఏమంటారు చేపల్ని ఎండబెట్టిన చేపలు, ఎండు చేప, కోడిగుడ్డు, వంకాయ మేడం చేస్తారు. ఆయన మా కోసం వండించి ఆయన చేత్తో కలిపి దానిలో నెయ్యి వేసి కొంచెం కలిపి మాకు ఒక్కొక్క ముద్ద పెట్టేవాడు. నాకు, గిటప్ శ్రీని అన్నకి, చంద్ర గారికి, సుధీర్ అన్నకి, రాంప్రసాద్ అన్నకి, అందరికీ. అలా చాలా సిచ్యువేషన్స్. జబర్దస్త్ లొకేషన్ కూడా మాకు ఫుడ్ తెప్పించేసి ఆయనతో కూర్చున్నప్పుడు, సార్ అన్నయ్య చూస్తారా జబర్దస్త్, చిరంజీవి గారు చూస్తారా, ఆయన చెప్తుంటారు మీ షో రెగ్యులర్గా చూస్తారు, సూర్యకమ్మ చూస్తారు, వదిన చూస్తారు, అన్నయ్య చూస్తారని ప్రతిదీ. సార్ లాస్ట్ టైం ఎక్కడికి వెళ్ళారు, ఎలా ఉంటారు అన్నయ్య ఇంట్లో, అంటే మా గురించి ఏమైనా మాట్లాడతారా, మీరు ఎలా ఉంటారు సార్ అని చెప్పేసి మ్యాక్సిమం ఆయనతో ఉన్నప్పుడు అన్నయ్య గురించి అడుగుతుంటాము, లేకపోతే నాబాబు గురించి. చాలా మెమరీస్ ఉన్నాయండి ఆయనతోని. చాలాసార్లు కూర్చొని మాట్లాడుకొని ఆయన తినిపించిన రోజులు ఉన్నాయి. ఆయన చేపల పులుసు కూడా వండిపించేసి పిలిపించి చేపల పులుసు వండిపించాను, ఇంటికి వచ్చి తీసుకెళ్ళండి అని చెప్పేసి నాకు గెటప్ శ్రీని నాకు ఫోన్ చేసేవారు. ఏ చేపల పులుస అనుకుంటా, పులస అది మనకు చాలా రేర్గా దొరుకుతుంది. ఆయన చాలా బాగా చేపిస్తారండి, ఇంట్లో బాగా వండుతారు మేడము. అది చేపించిన తర్వాత దానికోసం నేను గెటప్ శ్రీని అన్న ఫైట్, ఎవరు ముందెళ్ళి తీసుకుంటే వాళ్ళకి అనమాట. నాకన్నా ముందెళ్ళి గెటప్ శ్రీని తీసుకుని దాని కార్లో చేసింగ్ దానికోసం. అట్ ద ఎండ్ ఆఫ్ ద ఇద్దరం కలిసి తినేసాం అనమాట. ఇలాంటి చాలా మెమరీస్ ఉన్నాయి నా బాబు గారితో కానీ ఫ్యామిలీతో కానీ. జబర్దస్త్కు ముందు అవినాష్, జబర్దస్త్ తర్వాత ముక్కు అవినాష్ ఏంటి, వాట్ ఇస్ ద డిఫరెన్స్ అంటే ఏం చెప్తారు? జబర్దస్త్కి ముందు అవినాష్ అనేవాడు ఒక నార్మల్ అవినాష్ అండి. అంటే అవకాశాల కోసం, సినిమా ఆపర్చునిటీ కోసం ఎదురు చూస్తున్నటువంటి అవినాశం. నేను జబర్దస్త్ ఎప్పుడు ట్రై చేయలేండి. నేను వేరే టీవీ షోలో ఒక షోలో చేస్తున్నప్పుడు చంద్ర అన్న చూసి నన్ను పిలిచాడు, అరే అబ్బాయి భలే చేస్తున్నాడు అని చెప్పేసి పిలిచారు. అక్కడి నుంచి నా జబర్దస్త్ లైఫ్ స్టైల్. ఇండస్ట్రీకి వచ్చేటప్పుడే ఈ కామెడీ జోనర్ని మీరు నో యాక్చువల్లీ ఐ వాంట్ టు బికమ్ అన్ యాక్టర్, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా నేను ఉండాలనుకున్నాను. నేను కామెడీ కూడా ఎప్పుడు అనుకోలేదండి. మేబీ నేను మిమిక్రీ చేయడం వల్ల, దానివల్ల ఒక సెలబ్రిటీ వాయిస్ ఇమిటేట్ చేయడం వల్ల దానివల్ల ఫన్ వచ్చి అలా కామెడీకి వెళ్ళిపోయానో తెలియదు, కానీ నేను ఎప్పుడో ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ఉందాం అనుకున్నాను. అలా ట్రై చేస్తున్న క్రమంలో టీవీ షోస్ అనే ఒక బేస్ నాకు ఇచ్చాను, ఒక పునాది ఉంటుంది దేనికైనా. అలా ఒక టీవీ షో అనేది నాకు దొరికింది. దాని నుంచి టీవీ షో నుంచి అలా చేస్తున్న క్రమంలో చంద్ర గారు చూడడం, నన్ను జబర్దస్త్లో పిలవడము, అక్కడ నేను పర్ఫార్మెన్స్ బాగా చేయడం వల్ల జబర్దస్త్ వాళ్ళు నాకు టీమ్ లీడర్గా ఇవ్వడము, అక్కడి నుంచి అలా దాంట్లో ముక్కు అవినాష్గా నాకు పేరు వచ్చింది. స్క్రీన్ నేమ్ అవినాష్ కాస్త కల్లా అవినాష్ ఇంటి నేమ్ యాక్చువల్లీ. దాన్ని ఇప్పుడు ముక్కు అవినాష్గా చేశాను, ఇంటి పేరు అయిపోయింది. అంటే ఎప్పుడు అనిపించలేదా, చాలా మందికి చాలా ఇంటి పేర్లు స్క్రీన్ నేమ్స్ చాలా వస్తూ ఉంటాయి, ముక్కు ఏంటి, ముక్కుతో ఇంటి పేరు అంటే బేసిక్గా నాకు ఈ పెట్టిన పేరు మా అమ్మ నాన్న పెట్టారు. బట్ మా అమ్మ నాన్న పెట్టి పేరుతో నేను ఇండస్ట్రీకి అడుగు పెట్టాను. దాని తర్వాత నన్ను అభిమానించే వాళ్ళు నాకు ఈ పేరు పెట్టారు. అంటే అమ్మా నాన్న వాళ్ళ అభిమానం అనేది ఎప్పుడు జీవితాంతం నాతోనే ఉంటుంది, కానీ ఇలా అభిమానించే ప్రేక్షకులు వాళ్ళ పేరు పెట్టింది నాకు బాగా కలిసి వచ్చిందని చెప్పేసి ఇంకా అదేనే ఫిక్స్ అయిపోయాను. అంటే ఎక్కడికైనా వెళ్ళా కూడా ముక్కు అవినాష్ అని అంటారు కదా. అవునండి, చాలా మంది అన్నారు, మీకు అది అట్లా ఏమనిపించదా ముక్కు అవినాష్ అంటే, మీకు కొంచెం మిమ్మల్ని డిగ్రేడ్ చేసినట్టు గిల్టీగా ఏమనిపించదు అంటే, ఎందుకు అనిపిస్తుంది చెప్పండి. ఇప్పుడు ఒకరు నా మీద నన్ను తక్కువ చేసి పనిచేస్తే నా ముక్కు మీద, నా బాడీ మీద పనిచేస్తే ఎదుటి వాళ్ళు నవ్వుతున్నారంటే అలాంటి పంచి ఎన్నో తీసుకుంటాను. ఎందుకంటే ఎదుటి వాళ్ళు నవ్వుతున్నారు, మనం చూసి నవ్విస్తున్నాం, అదొక స్క్రీన్ వర్క్ అంతే. అలా అని చెప్పేసి నాకు బాగా నచ్చింది. యాక్టింగ్ వేరు, కామెడీ టైమింగ్తో యాక్టింగ్ వేరు ఉంటుంది, ఇది ఇంకొంచెం ఎక్కువ టాస్క్ ఉంటుంది. కానీ ఎప్పుడు మీకు అనిపించలేదు ఇండస్ట్రీకి యాక్చువల్గా మీరు ఒక యాక్టర్ అవుదామని వచ్చారు, వచ్చిన తర్వాత అనుకోకుండా ఇటు సైడ్ మీరు రావడం? మేబీ నాకు సినిమాలో యాక్టర్ అవ్వాలనుకుంటే ఇంకా టైం పట్టేదేమో అండి. మేబీ ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్స్లో
మేబీ టాలెంట్ కూడా చూస్తారు. బట్ మేబీ నాకు అవకాశాల కోసం అలా అలా అడుగుతూ మీకు తెలియదు, నేను 7 years ట్రై చేశానండి ఇండస్ట్రీకి. ఆఫ్టర్ 7 years ఐ గాట్ దిస్ ఆపర్చునిటీ. మిమిక్రీతో వచ్చింది మీకు ఆపర్చునిటీ. మిమిక్రీతో ఒక ఆడిషన్స్కి సుమ గారు స్టార్ మాలో ఒక షో చేస్తున్నారు, దానికి నేను ఆడిషన్స్కి వెళ్ళాను. అక్కడ సుమ గారు చూసి నన్ను సెలెక్ట్ చేశారు. అప్పుడు నా ఫస్ట్ టీవీ, దానికంటే ముందు నేను టీవీ షోస్లో చిన్న చిన్న లోకల్ ఛానల్స్లో లైక్ మీలాగే అంటే నాకు న్యూస్ రీడర్ చిన్న చిన్న షోస్ చేసేవాడిని స్టార్టింగ్లో. అలా చేస్తూ ఇలా ఆడిషన్స్ కోసం వెళ్తుంటే అలా స్టార్ మాలో సుమ గారి ప్రొడక్షన్లో ఆపర్చునిటీ వచ్చింది. అక్కడి నుంచి అలా 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 టీవీ స్టార్ మా ఇంకా కంటిన్యూ చేస్తున్నారు. యా, నా ఫస్ట్ ప్రాజెక్ట్ నేను స్టార్ మా అండి. అండ్ రైట్ నో ఇప్పుడు కంటిన్యూ చేస్తున్నా స్టార్ మానే. బిజీగా ఉన్నారు షోస్ తో. అవునండి, దేవుడి దయ వల్ల మంచి రేటింగ్స్ బాగున్నాయి, షోస్ కూడా బాగా సక్సెస్ఫుల్ నడుస్తున్నాయి అందుకే.